హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో నిఖిల్ విడాకులపై క్లారిటీ ఇచ్చారు. అసలు విడాకుల విషయం ఎందుకు సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అయింది, అదే విధంగా నిఖిల్ ఇచ్చిన క్లారిటీ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం. తాజాగా హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన 18 పేజెస్ సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుసగా భారీ చిత్రాలను చేసేందుకు సిద్ధమవుతున్న నిఖిల్ వ్యక్తిగత జీవితం గురించి ఒక వార్త పెద్ద ఎత్తున షికార్లు చేస్తోంది. నిఖిల్ తన భార్య పల్లవి వర్మతో దూరంగా ఉంటున్నాడని, ఆమెతో విభేదాల కారణంగా విడాకుల వరకు వెళ్లిందంటూ కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇరు కుటుంబాల పెద్దలు వీరిని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ నిఖిల్ అలాగే పల్లవి వర్మ కలిసి ఉండడానికి అంగీకరించట్లేదట. మొండి వైఖరి మార్చుకోవడం లేదు అంటూ కూడా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మీడియాలో వచ్చిన వార్తలకు ఈ మధ్య ఒక టాక్ షోలో క్లారిటీ ఇచ్చారు నిఖిల్. పల్లవితో అంతా బాగానే ఉందని పేర్కొన్నాడు. ఆమెతో తను చక్కగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని మరొకసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ నువ్వు పక్కనున్న ప్రతిసారి కూడా అద్భుతం అన్నట్లుగా భార్య పేరును ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి ఈ కొత్త ఫోటో ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే విడాకులు అంటూ వస్తున్న వార్తలకు సున్నితంగా చెక్ పెట్టేశారు నిఖిల్. ఈ వార్తలు పుకార్లు మాత్రమేనని రుజువైంది. ఇక నిఖిల్ కెరియర్ విషయానికి వస్తే హ్యాపీ డేస్ చిత్రం ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టిన నిఖిల్ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తానికైతే తన తదుపరి చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అని అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.